హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ నగరంలో ఉన్న 1000 పిల్లర్ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. మా చిన్న సిస్టర్ వాళ్ళు వరంగల్లో ఉంటారు. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతో అయితే మేము 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. టెంకాయ పూలు అన్నీ తీసేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఈ టెంపుల్కి సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. మీరు విజిట్ చేయనట్లయితే ఈ టెంపుల్కి మీరు కూడా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు టెంపుల్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. కాకతీయ రాజు అయిన రుద్రదేవుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని కూడా అంటారు. ఈ రుద్రేశ్వర ఆలయంని కూడా త్రికుటాలయంగా నామకరణం చేశారు. సూర్యదేవుని, విష్ణుమూర్తిని, రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో. అంతేకాకుండా ఈ ఆలయంలో ఈశాన్యంలో దిగుడు బావిని కూడా ఏర్పాటు చేశారు. మనం టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా మనకు కనిపించేది ఈశాన్యంలో దిగుడు బావి అనేది ఉంటుంది. ఇప్పుడు దిగుడు బావిని చూసేద్దాం. ఈ ఆలయంలోని నందీశ్వరుడు గురించి మాట్లాడుకుందాం. ఏ ఆలయంలో అయినా జనరల్గా శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఆలయంలో విష్ణు ముఖ ద్వారంలో నందీశ్వరుడు ఉంటారు. శివుని ఎదురుగా సూర్యాలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవంగా శివలింగాన్ని రుద్రేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. మిగతా ఆలయాల్లో సూర్యదేవుణ్ణి, విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఈ ఆలయంలో రుద్రేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నందీశ్వరుడు, దిగుడు బావి ఆలయానికి ఆకర్షణగా ఉంటాయి. ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి కూడా విజిట్ చేసాము. దాని తర్వాత రామప్ప టెంపుల్ని కూడా విజిట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో రామప్ప టెంపుల్, భద్రకాళి టెంపుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.